తిరిగి బీసీ న్యూస్కి స్వాగతం. రైతు పక్షపాతి అయిన జగన్ తన పాలనా సమయం 5 ఏళ్లు ఉచిత పంటల బీమాను పక్కాగా అమలు చేస్తూ రైతుల తరపున కూడా మొత్తం ప్రీమియంను ప్రభుత్వం తరపున కట్టారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి గుర్తు చేశారు. పథకంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీ తుంగలో తొక్కిన చంద్రబాబు ఇప్పుడు బీమా ప్రీమియం రైతులు స్వయంగా చెల్లించాలంటూ వారిపై అదనపు భారం మోపుతున్నారని ఆక్షేపించారు. గత 5 ఏళ్లలో రైతుల తరపున ప్రభుత్వం చెల్లించిన ప్రీమియాన్ని ఇప్పుడు ఎందుకు రైతులపైనే మోపుతున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని నాగిరెడ్డి నిలదీశారు. పెట్టుబడితో అప్పు తెచ్చుకోకుండా కొనుక్కోవడానికి రైతు భరోసా అనే పథకాన్ని 2017లో జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారే అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే తాను పండించిన పంటకి ప్రకృతి వైపరీత్యాల మూలంగా నష్టపోతున్నప్పుడు ప్రత్యేకంగా సన్నా చిన్నకారు రైతులు అలాగే వ్యాపార పంటల్లో రైతాంగం వ్యాపార పంటల్లో ప్రీమియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రైతులు ప్రీమియం చెల్లించక ఎక్కువగా నష్టపోతున్నారు కాబట్టి ప్రతి రైతుకి కూడా వాళ్ళ నష్టానికి కూడా మనం భరోసా ఇవ్వాలి అనే దాంట్లోనే ప్రభుత్వం నుంచి భరోసా ఇవ్వాలనే విషయంలో ఉచిత పంటల బీమాని భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారే పాదయాత్రలో అనౌన్స్ చేసి ప్రభుత్వంకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు కూడా ఉచిత పంటల బీమాని అమలు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఎన్నికల హామీల్లో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన కార్యక్రమాలన్నీ అమలు చేస్తాము, వాటిని మరింత పెంచి మరింత మందికి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎక్కడ కూడా ఉచిత ఇన్సూరెన్స్ పథకాన్ని రద్దు చేస్తాము అనే ప్రకటన కానీ లేకపోతే ముందు కానీ ఎక్కడా కూడా లేదు. ప్రభుత్వానికి వచ్చిన తర్వాత కూడా అసలు ఉచిత ఇన్సూరెన్స్ పథకాన్ని మేము తొలగించాము రద్దు చేశాము అనే ప్రకటన కూడా లేదు. మొట్టమొదట ఖరీఫ్లో అసలు రైతులకి ఉచిత ఇన్సూరెన్స్ ఉంది అనుకునే పరిస్థితిలోనే జరిగింది. అది ఆ వైపు అంటే సాగు చేసిన ప్రతి రైతుని ఇన్సూరెన్స్ల కిందకు తీసుకొచ్చి వాళ్ళకి అమలు చేసిన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏంటంటే ఇదిగో ఇవి ప్రభుత్వ వ్యవసాయ శాఖ నుంచి లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీలు పంట బీమా ప్రీమియం చెల్లించండి, పంట నష్టాలకు ఆర్థిక భరోసా పొందండి, ఇవి పెద్ద పెద్దగా ప్రచారాలు. అలాగే పంట బీమా ప్రీమియం చెల్లిద్దాం, పంటను రక్షించుకుందాం. అలాగే ఈరోజు ప్రభుత్వ అనుకూల పత్రికలోనే చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఫస్ట్ బ్యానర్ ఐటమ్ కింద ఉంది, ప్రతి పంటకు బీమా చెల్లించాల్సిందే. ఎవరు చెల్లించాలి? గత 5 సంవత్సరాలు ఎవరు చెల్లించారు? దాని మీద మీ హామీ ఏంటి? ఆ పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పి మీరు ప్రభుత్వానికి వచ్చారు. వచ్చిన తర్వాత రద్దు చేస్తున్నామనే పదం కూడా లేకుండా రద్దు చేశారు. గత సంవత్సరం ఎంతమందికి ఇన్సూరెన్స్ ప్రీమియంలో కవరేజ్లోకి వచ్చారు? గత 5 సంవత్సరాల్లో ఇన్సూరెన్స్ కింద ఎంతమంది కవరేజ్లోకి ఉన్నారు? ఇప్పుడు మొత్తం కవరేజ్లో నుంచి రైతులు వెళ్లిపోతూ ఉండగా ఇప్పుడు ఎల్నినో ప్రభావం మరింత ఉంటుంది. దీనికి ప్రతి రైతుకి పంటల బీమా చెల్లించాలి అంటే కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్టుగా ప్రతి రైతుకి పంటల బీమా అంటే ఒకవేళ ఉన్న ఉచిత పంటల బీమా తిరిగి ప్రవేశపెడుతున్నారా? ప్రవేశపెట్టడానికి కూడా వాతావరణ బీమా ఇన్సూరెన్స్ బీమా పథకం అయిపోయింది, లాస్ట్ డేట్ అయిపోయింది. 24వ తారీఖుతో కొన్ని జిల్లాలు అయిపోయినాయి, నెలాఖరుతో అయిపోతుంది. అయిపోతున్న టైంలో అంటే ఏమిటి దీని మీద ఉద్దేశం? అంటే వాస్తవమైన విషయాలు కాకుండా ఇదేదో అంటే ఆలోచించిన ఆశాభంగం. ఇవాళ మీరు పంటలు ఎల్నినో ప్రభావంతో దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి, ఇన్సూరెన్స్ కట్టుకోండి. ఏమిటి ఇది? అంటే వాళ్ళు కట్టుకునే పరిస్థితుల్లోకి ప్రతి పంటకి కొన్ని జిల్లాల్లో 1140 రూపాయలు ప్రీమియం చెల్లించాలి ఎకరానికి. అలాగే బత్తాయి పంటకు 2750 రూపాయలు ప్రీమియం చెల్లించాలి, అరటి పంటకి 3000 రూపాయలు ప్రీమియం చెల్లించాలి, మిరప పంటకి 1440 రూపాయలు ప్రీమియం చెల్లించాలి. ఇప్పుడు ఇవి నేను చెప్తుంది ఇది అనంతపురం జిల్లాలో రేట్లు, మళ్ళీ ఇంకొన్ని జిల్లాల్లో ఇంకా రేట్లు మారచ్చు. అంటే ఇంత డబ్బులు పెట్టి ఇప్పటికే క్రైసిస్ లో ఆల్రెడీ విత్తనాలు కొనుక్కుని వ్యవసాయం సాగు చేసి దుక్కి దున్ని ఈ పరిస్థితిలో ఉండగా పెట్టుబడులన్నీ కొంత పెట్టుబడులు పెట్టి ఆగామి గోచరంలో రైతాంగం ఉంది. ఈ పరిస్థితిలో ముందు రైతులకు ఆదుకునే విధంగా రైతులకు చెల్లించాల్సిన బకాయిలు 0 వడ్డీ బకాయి ఇప్పుడు చెల్లించలా. అలాగే ఇన్పుట్ సబ్సిడీ మోంతా తుఫాన్ కానీ ఇప్పుడు వరకు అనౌన్స్ చేసిన ఇన్పుట్ సబ్సిడీలు కూడా ఇప్పుడు చెల్లించలా. ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించిన ఇన్సూరెన్స్ ప్రీమియంలకు కూడా వాళ్ళకి క్లెయిములు వచ్చిన క్లెయిములు కూడా ఇప్పుడు చెల్లించాలి. టీడీపీ అధినేత చంద్రబాబు అద్దంకి నారా భువనేశ్వరి తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు.
వసనాడు వేపూరు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మహిళలతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వివరిస్తూ పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి వాళ్ళు తెలియజేశారు. పెద్ద పెద్ద నాయకులు వాళ్ళ అవసరం కోసం ఉండటం, వెళ్ళిపోవటం, వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు అవి చాలా చూసాం మన కళ్ళతో. కానీ ఎప్పుడు మన కార్యకర్తలు వాళ్ళ అవసరం ఆలోచించలేదు. వాళ్ళు ఎప్పుడు మన తెలుగుదేశం పార్టీ కోసం ఆ జెండా ఎప్పుడు పైన ఉండాలని ఆ కార్యకర్తలు మన తెలుగుదేశం పార్టీని, జెండాని ముందుకి మోసి తీసుకెళ్ళిన వాళ్ళు మన కార్యకర్తలు. అది గొప్పదనం మన తెలుగుదేశం పార్టీ అంటే. ఇతర పార్టీలో కూడా అట్లాంటి కార్యకర్తలు లేరు మన వేరే పార్టీలో. అది మీకు తెలియజేయదలుచుకున్నాను. అట్లానే ఇవాళ ఈ మీటింగ్కి అడుగు పెట్టేటప్పుడు ఒక పాట విన్నాను, తెలుగుదేశం పాట, మన పార్టీ పాట. ఆ పాటే మొదటి ప్రోగ్రాంలో, నిజం గెలవాలి అనే ప్రోగ్రాంలో నేను అడుగు పెట్టినప్పుడు ఆ పాట మొదలైంది. అదే గుర్తుకొచ్చింది. నేను ఎప్పుడు మర్చిపోను ఆ కార్యక్రమం. అది మొదటి కార్యక్రమం. మొదటిసారి నా జీవితంలో పబ్లిక్గా బయటికి రావటం, అది కూడా తెలుగుదేశం పార్టీ కోసం, మన నాయకుడి కోసం నేను బయటకు వచ్చింది. ఆ సమయంలో మహిళలు అందరూ నా కోసం కూర్చున్నారు. అది నేను ఎప్పుడు మర్చిపోలేను. వాళ్ళు లేట్ అయినా కూడా నా కోసం కూర్చుని వేచి ఉన్నారు. అది ఇవాళ ఈ కార్యక్రమంలో అడుగు పెట్టినప్పుడు నాకు గుర్తుకొచ్చింది. ఎప్పుడు మళ్ళీ నేను చెప్తాను, మన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తల్ని ఎప్పుడు నేను కానీ మా కుటుంబం కానీ ఎప్పుడు మర్చిపోం. ఎందుకంటే ఎప్పుడు ఏది అవసరం ఉన్నప్పుడు ఒక్క పిలుపిస్తే చాలు, ఒక నాయకుడు రెడీగా ఉంటారు మన కార్యకర్తలు. వాళ్ళ జీవితం కూడా లెక్క పెట్టకుండా ఆ నాయకుడు పిలిపించారా, ఇది చెయ్యాలా అంటే లీడర్లన్నా కొంచెం వెనక ఆడుతారు, కానీ మన కార్యకర్తలు ఎప్పుడు ముందుండి ఆయన అనుకున్న ప్రోగ్రాం కానీ ఆయన ఏమో ఆలోచన ముందుకు తీసుకెళ్లేది మన కార్యకర్తలు. ఎందుకంటే ఎప్పుడు నేను ఒకటే నమ్ముతాను, నేను ఒక ఆఫీస్ నడుపుతాను, నేను పైన కూర్చుంటాను, పైన కూర్చుని ఆర్డర్లు ఇస్తాను, కానీ అది నా ఒక్క వల్ల కాదు. కానీ అది ముందుకి తీసుకెళ్లేది నా కింద నాతో పాటు పనిచేసే ఆ కొలీగ్స్ అనండి, ఆఫీస్లో పనిచేసే వాళ్ళు అనండి. అట్లానే గత 5 ఏళ్ళు మీ తెలుగుదేశం పార్టీ కానీ, మన పార్టీ కానీ, మన తెలుగుదేశం పార్టీ కానీ చాలా ఇబ్బందులు లీడర్లు ఎదుర్కొన్నారు, కేసులు వేశారు. దానికంటే ఎక్కువ మన కార్యకర్తలు కూడా ఎదుర్కొన్నారు. వాళ్ళ జీవితాలు కూడా త్యాగాలు చేశారు. అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అట్లానే 57 రోజులు చంద్రబాబు నాయుడు గారు నిర్బంధించినప్పుడు అప్పుడు కూడా మన కార్యకర్తలు, మీరు మహిళలు ఎప్పుడు బయటికి రాని మహిళలు బయటకు వచ్చి ఆయన బయటకు వచ్చే వరకు ఒక ఉద్యమం లాగా మీరందరూ పోరాడారు. దానికి జోహారు మీ అందరికీ, ఎస్పెషల్లీ మహిళలకి. అప్పుడు కూడా నన్ను ముందుకి నడిపించింది ఆ నిజం గెలవాలనే అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ధైర్యం ఇచ్చింది మన కార్యకర్తలే. వాళ్ళని నేను ఎప్పుడూ మర్చిపోను. అట్లానే లోకేష్ కూడా, ఆయన కూడా ఎప్పుడు కార్యకర్తల గురించి ఆలోచించి వాళ్ళకి ఏమైనా సంక్షేమ ప్రోగ్రాంలు కానీ ఏమి ఇస్తే బాగుంటుంది అనేది ఆలోచించి, అట్లానే ఆ ఇన్సూరెన్స్ పాలసీ అనేది కార్యకర్తలు తీసుకు వచ్చిన ఘనత
అది లోకేష్కే దక్కుతుంది. ప్రధాని మోదీ భోగాపురం పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా విజయవంతం చేయాలని విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరనేస్వామి పిలుపునిచ్చారు. విశాఖ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు. అన్ని శాఖల పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రవాణా, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, వైద్య సేవలు, భద్రత తదితర అంశాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో ఏళ్ల ఆకాంక్షకు ప్రతిరూపంగా రూపుదిద్దుకున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ఈ ప్రాంత అభివృద్ధి చరిత్రలో ఒక చారిత్రక ఘట్టమని మంత్రి పేర్కొన్నారు. ఆగస్టు 1న భారత ప్రధానమంత్రి చేతుల మీదుగా జరగనున్న ఈ మహా కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కాకినాడ జిల్లాలోని చౌక డిపోల్లో స్టీమ్ రైస్ పంపిణీ అమలు చేస్తున్నామన్న మంత్రి నాదెండ్ల. పైలట్ ప్రాజెక్టుగా 9,000 మెట్రిక్ టన్నులు ప్రతి నెల అందజేస్తామని వెల్లడి. ఆగస్టు 1 నుంచి కాకినాడ జిల్లాలోని చౌక డిపోల్లో నాణ్యమైన స్టీమ్ రైస్ బియ్యం పంపిణీ. జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ వెల్లడి. భోగాపురం ఎయిర్పోర్ట్ ను కార్యరూపంలోకి తీసుకురావడంలో చంద్రబాబు పాత్ర శూన్యమన్న వరదు కళ్యాణి. క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్ ఆయన మార్కు రాజకీయమని ఎద్దేవా. రాష్ట్రంలో ఉచిత పంటల బీమా పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలి. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్. ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.